మనకి మహిమ కలుగును గాక. చాలా సంతోషం. మరి ఈ విధంగా మరొకసారి దేవుని యొక్క వాక్యం చుట్టూ చేరి మరి ఆయన వాక్యాన్ని తినడానికి దేవుడిచ్చిన అవకాశానికి స్తోత్రం. ఆమేన్. మరి ఈ సమయంలో మరి బాబాయ్ బసయ్య గారి యొక్క కృతజ్ఞత కూడికలో మరి వాక్యం అందించడానికి సమయించినటువంటి పాస్టర్ కోటేశ్వర గారికి ముందుగా వందనాలు తెలియజేస్తున్నాను. సరే, మంచిది. మరి సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం, ఎందుకంటే ఆల్రెడీ పక్కన స్టార్ట్ అయింది. సో దానికంటే ముందే మనం వెళ్ళిపోవాలి. సో దానికోసము వాక్యంలోకి వెళ్దాం. కీర్తన గ్రంథము 100వ కీర్తన. ఒకటి నుండి 4 వచనం చదువుకుందాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానం చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడిని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలను, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమునకు తన ఆశీస్సులు జోడ్చేయను గాక. తలవంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి, జీవం కలిగిన తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో ప్రభువా, ఈ కృతజ్ఞత కూడికలో ఆయన చదువుకున్న వాక్య భాగం నుంచి మీరే మాట్లాడండి. ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో నాకైతే తెలియదు తండ్రి. కేవలం ఇక్కడ నిలబడ్డాను తండ్రి. మీరే రంగం మీదకి రండి. మీ ఆత్మ చేత నన్ను అభిషేకించి ఇక్కడ చేరి వచ్చినటువంటి మీ బిడ్డలకు ఏది అవసరమో తండ్రి దానిని నా తండ్రి మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే ఇక నిలబడి నేను అల్పుడును, అయోగ్యుని ప్రభువా, మాట్లాడటకు నేను యోగ్యుని కాను. అయినప్పటికీ కేవలం మీ కృపదారా ఇక్కడ నిలబడి ఉన్నాను ప్రభువా. కనుక నన్ను మరుగు చేసుకుని మీరే మాతో మాట్లాడండి, మమ్మల్ని ఆశీర్వదించమని, కృప చూపమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. చాలా సంతోషం. మరి ఇది కృతజ్ఞత కూడిక కాబట్టి కొద్ది నిమిషాలు మరి కృతజ్ఞత గురించి మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే దేవుడు ఎల్లప్పుడూ కూడా మనకు మేలు చేసే దేవుడు అయినాడు. ఆయన ఎప్పుడూ కూడా మనకు మేలు చేస్తూనే ఉంటాడు. ఆయన ఎప్పుడు మనకి కీడు చేసే దేవుడు కదా ఆయన. హల్లెలూయా. సో కాబట్టి బైబిల్ చెప్తా ఉంది, నా ఆలోచనలు ఎల్లప్పుడూ కూడా మీ పట్ల మేలు చేసేవే తప్ప మిమ్మల్ని గురించి కీడు చేసే ఆలోచన నేను ఎప్పుడు చేయనని దేవుడు వాగ్దానం చేశాడు. ఆమేన్. కాబట్టి ఆయన ప్రతి దినము కూడా మన కోసం మేలు దాచిపెట్టి ఉంచుతున్నాడంట. ఉదయాన్నే మనం లేవగానే ఆయన ఆల్రెడీ మనం లేవక ముందే మనకి ఆ దినానికి కావాల్సినటువంటి మేలును ఎప్పుడు కూడా దాచి ఉంచుతాడంట ఆయన. హల్లెలూయా. సో కాబట్టి అంత మంచి దేవుడు మనకున్నాడు. నిజంగా ఆ దేవుణ్ణి మనం గుర్తించడం, ఈ విధంగా ఆయన్ని మన రక్షకుడిగా, మన ప్రభువుగా అంగీకరించడం నిజంగా గొప్ప సంగతి అయినది. ఆ విధంగా అంగీకరించినందుకు నిజంగా మనం చాలా ధన్యులమై ఉన్నాం. ఆమేన్. యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. ఆమేన్. ఎందుకంటే ఆయనే నిజమైనటువంటి దేవుడు అన్నాడు. హల్లెలూయా. సో సమస్త దేశములారా యెహోవాను ఉత్సాహధ్వని చేయుడి. యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. కొంతమంది మాత్రమే కాదు, సమస్త దేశములారా అంటే ప్రపంచం అంతా కూడా దేవునిని స్తుతించవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే ప్రపంచం మొత్తాన్ని కూడా, ఈ సమస్త జనాంగాన్ని కూడా సృష్టించింది ఎవరంటే ఆయనే, దేవుడే ఉన్నాడు, యేసుక్రీస్తు ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన్ని స్తుతించమని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. 4వ వచనంలో కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. సో మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి ఆరాధింప బద్దులమైనాము.
అయితే ఆరాధించినప్పుడు ఎలా ఆరాధించాలి అని అంటే కృతజ్ఞతాస్తుతులతో, కృతజ్ఞత అర్పణలతోటి మనం దేవుణ్ణి ఆరాధించాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. కాబట్టి ఎల్లప్పుడూ కూడా దేవుడు మనకు మేలు చేస్తా ఉన్నాడు. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత అర్పణలతోటి దేవుణ్ణి మనము స్తుతించాలి. అంటే కృతజ్ఞతతో పాటు మనం ఏం చేయాలి అని అంటే మనము యెహోవాని స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. ఆరాధించడం ద్వారా మన యొక్క కృతజ్ఞతని తెలియజేస్తామని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. ఆమేన్. సో కాబట్టి కృతజ్ఞత మనకు ఉన్నప్పుడు ఆటోమేటిక్ మనకి ఏమొస్తుందంటే వర్షిప్ ఫాలోస్. ఓకే, సో మనకి ఆరాధన అనేది, దేవుని ఆరాధించడం అనేది జరుగుతుంది. కాబట్టి నిజంగా నీవు కృతజ్ఞత కలిగి ఉంటే ప్రతిరోజు కూడా నువ్వు దేవుణ్ణి ఆరాధించకుండా ఉండలేదు. కాబట్టి ప్రియ సోదరి సోదరా, మనం ఆ విధంగా దేవుణ్ణి ఆరాధించ బద్దులమై ఉన్నాము. సో ఆ విధంగా ఆరాధించడమే మనం కృతజ్ఞత చెల్లించడమని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. అలాగే ప్రతి సందర్భంలో కూడా మనము దేవుణ్ణి స్తుతించాలి, లేదంటే దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆమేన్. సో ఎందుకనంటే 1వ తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం ఒకసారి తీసినట్లయితే అందులో పౌలు గారు మాట్లాడుతున్నాడు. మొదటి తెస్సలోనికీయులు 5వ అధ్యాయము 16 నుండి 18 వచనాలు. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. హల్లెలూయా. సో మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, కృతజ్ఞత చెల్లించాలి దేవుడికి. సో ఎప్పుడు అనంటే మనకి మేలు జరిగినప్పుడైనా, మనకి లాభం వచ్చినప్పుడైనా కాదు. బైబిల్ ఏం చెప్తుందంటే ప్రతి విషయంలో కూడా మనము దేవుణ్ణి స్తుతింప బద్దులు విన్నాం. అంటే ప్రతి విషయం అంటే ఏంటి పాస్టర్ మీ ఉద్దేశం? మన కుటుంబంలో ఏదైనా నష్టం జరిగింది అయినా సరే దేవుని స్తుతించాలా? మన కుటుంబంలో ఏదన్నా మరి ఎవరు చనిపోయారు అయినా సరే దేవుని స్తుతించాలా? అవును, అప్పుడు కూడా దేవుని మనము స్తుతించాలని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తా ఉంది. హల్లెలూయా. ఎందుకనంటే మనం ఎప్పుడైతే మనం కేవలము లాభం వచ్చినప్పుడే, మనకి మంచి జరిగినప్పుడే స్తుతిస్తున్నట్లయితే మనము నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్న వాళ్ళం కాదు. ఆమేన్. సో నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే ప్రతి పరిస్థితుల్లో కూడా మనం దేవుణ్ణి స్తుతిస్తాం. ఎందుకనంటే మన జీవితంలో జరిగే ఏ విషయమైనా సరే దేవుడికి తెలియకుండా జరగదని నమ్ముతున్నాం కాబట్టి. హల్లెలూయా. సో నీకు నష్టం జరిగింది, నువ్వు దేవుడిని స్తుతించాల. కేవలం మంచి జరిగింది, అప్పుడు మాత్రం దేవుడిని స్తుతిస్తున్నావు అంటే అర్థం ఏంటి అని అంటే నీవు దేవుణ్ణి నీ పూర్ణ హృదయంతో ప్రేమించట్లేదని అర్థం. ఆమేన్. అంటే దేవుడు నాకు కీడు చేస్తున్నాడు, దేవుడు నా పట్ల మరి దయగలిగి లేడు అని నువ్వు అనుకుంటున్నట్లుగా దాని అర్థం. అంటే దేవుడిని నువ్వు నమ్మట్లేదని అర్థం. కాబట్టి నిజంగా మనం దేవుడిని విశ్వసిస్తే, నిజంగా మనం దేవుడిని ప్రేమిస్తే మనము ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటాము. ప్రతి విషయంలో కూడా ఏది జరిగినా సరే మనం దేవుణ్ణి స్తుతిస్తాం. యోబు దేవుణ్ణి సంపూర్ణమైనటువంటి హృదయంతో, పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించాడు. దేవుని వాక్యం రాబడి మనకు తెలుసు. అదే ఒక ఆజ్ఞ ఏంటంటే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతోటి, నీ పూర్ణ శక్తితోటి యెహోవాను సేవించాలి. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏమిటి అంటే నీకు నీ జీవితంలో ఏది జరిగినా సరే, ఏది వచ్చినా ఏది పోయినా మనం ఖచ్చితంగా దేవునికి కృతజ్ఞత చెల్లించాలా. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, కేవలం లాభం వస్తేనే కాదు. యోబు అన్నాడు ఆయనకి వచ్చిన నష్టం ఇంకెవరికి రాలా, ఆయన పడిన కష్టం ఇంకెవరు పడలేదు. ఒక రోజులోనే ఆస్తంతా పోయింది, ఒక రోజులోనే పిల్లలు చనిపోయారు, ఒక రోజులోనే గొర్రెలు పశువులు అన్నీ కూడా చనిపోయాయి. అలాగే ఆయన శరీరం యొక్క ఆరోగ్యం కూడా పాడైపోయింది. సో అన్నీ పోగొట్టుకున్నాడు యోబు, ఒక్క రోజులోనే పోగొట్టుకున్నాడు. అయినా సరే యోబు ఒక్క మాట, అంటే మాట ద్వారా కూడా దేవుని దూషించలేదు, మాట ద్వారా కూడా ఆయన పాపం చేయలేదు. తన భార్య వచ్చి చివరికి ఏమంటుందంటే దేవుణ్ణి దూషించి చనిపోరాదా అని చెప్పి అంటా ఉంది. అన్నప్పుడు
యోబు మాట ద్వారా కూడా పాపం చేయలేదంట. యోబు ఏమంటాడు తెలుసా? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడకు, మూర్ఖురాలు వలే మాట్లాడు. మూర్ఖురాలా నువ్వు మాట్లాడొద్దు అంటలా. అని ఏమంటున్నాడు? మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడొద్దు. ఆమెను మూర్ఖురాలు అంటలా, మూర్ఖులు మాట్లాడతారు ఆ విధంగా. నువ్వు మూర్ఖురాలు కాదు, నువ్వు ఆ విధంగా మాట్లాడుతూ అంటాడు ఆయన. అంటే ఆయన అంత కష్టంలో కూడా, అంత బాధలో కూడా, అంత ఒత్తిడిలో కూడా మాట ద్వారా కూడా ఆయన పాపం చేయట్లేదు. ఇంకా ఏమంటున్నాడు? దేవుడు ఇచ్చినప్పుడు మనం సంతోషించడానికి తగుదుం కానీ దేవుడు మనకి తీసివేసినప్పుడు, లేదంటే దేవుడు ద్వారా మనకి ఏదన్నా నష్టం కలిగినప్పుడు దాన్ని అనుభవించడానికి తగవా అంటున్నాడు ఆయన. ఆమె అంటే దేవుడి నుంచి ఎప్పుడు మేలులేనా? దేవుడి నుంచి ఏదైనా సరే ఒక శిక్ష వచ్చినప్పుడు దాన్ని తీసుకోవడానికి మనకి మనసు ఉండొద్దా అంటున్నాడు ఆయన. అంటే యోబు తన పూర్ణ హృదయంతో దేవుడిని ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడి దగ్గర నుంచి ఏది వచ్చినా సరే ఆయన అనుకుంటాడు అది నాకు మేలే అనుకుంటున్నాడు. ఆయన రోగం వచ్చినా సరే మేలు అనుకుంటున్నాడు, నష్టం వచ్చినా సరే మేలే అనుకుంటున్నాడు, పశువులు అన్ని పోయినా సరే ఆయన మేలే అనుకుంటున్నాడు. అందుకోసమే ఆయన కేవలము మేలుకు మాత్రమే మనం తగిన వాళ్ళమా, కీడికి తగమా. చూడగానే అంటున్నాడు, యెహోవా ఇచ్చును యెహోవా తీసుకున్నాను, హల్లెలూయా, యెహోవా నామమునకే మహిమ కలుగుగాక అన్నాడు ఆయన. ఆమేన్. సో ఆ విధంగా ఈరోజు మనం గనక యేసుక్రీస్తుని ప్రేమిస్తే, మన పూర్ణ హృదయంతో దేవుని ప్రేమిస్తే మనం కూడా అదే మాట చెప్పగలగాల. హల్లెలూయా. ఈరోజు ప్రియ సోదరి సోదరులు, మనం అందరూ కూడా ప్రతిరోజు ప్రార్థన చేస్తూనే ఉంటాం. మన అవసరాల కోసం అవ్వచ్చు, లేదంటే మన ఇంట్లో ఎవరికైనా మార్పు కోసం అవ్వచ్చు, రక్షణ కోసం అవ్వచ్చు, ఏదో ఒక విధంగా మనము దేవుణ్ణి ప్రతిరోజు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటాం. అడుగుతున్నప్పుడు మీరు గమనించండి, దేవుడి దగ్గర నుంచి ఒక్కొక్కసారి ఓకే నువ్వు అడిగింది నేను ఇస్తానంటాడు ఆయన. హల్లెలూయా. ఒక్కసారి ఏమంటాడంటే నేను ఇవ్వను అంటాడు. సో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడి దగ్గర నుంచి సమాధానం వస్తుంది. ఆ సమాధానము అవునని అవ్వచ్చు, లేదంటే కాదు నేను ఇవ్వను అని కూడా అవ్వచ్చు. ఆమేన్. అయితే కృతజ్ఞత కోడికి ఎప్పుడు పడుతుంది తెలుసా? కృతజ్ఞత కోడికి ఎప్పుడు పెట్టుకుంటాం తెలుసా? దేవుడు మనం అడిగిన దానికి అవునని చెప్పినప్పుడే కృతజ్ఞత కోడికి పెడుతున్నాం. ఆమేన్. కానీ మనం ప్రార్థన చేసి ఏదైనా అడిగినప్పుడు ఆయన కాదు అంటే మన కూటమి పెట్టం. ఇంకా అంటే మన ఆలోచన ఏంటి అంటే దేవుడు కాదు అంటే అది మనకు ఆశీర్వాదంగా అనుకుంటున్నాం. కానీ ప్రియ సోదరి సోదరులు, దేవుని వాక్యం చెప్తా ఉంది, దేవుని యొక్క అవును ఎంత మంచిదో మనకి దేవుడు చెప్పేటట్టు కాదు కూడా అంతే మంచిదే ఉన్నది. హల్లెలూయా. ఎందుకనంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక కారు కోసం ప్రార్థన చేస్తున్నావు. ఆమేన్. దేవుని అడుగుతా ఉన్నా, ప్రార్థన చేసి అయ్యా నాకు కారు ఇవ్వు, నాకు అవసరం అని చెప్పి అడుగుతా ఉంటే దేవుడు అన్నాడు, ఒరే నీకు కారు ఇస్తే నువ్వు నశించిపోతావు, లేదంటే నీకు గర్వం వస్తుందనో, లేదంటే నీకు అప్పుడే కారు వస్తలేదురా అని చెప్పి దేవుడు నో అన్నాడు అనుకో. ఆమేన్. నో కృతజ్ఞత కోడిక ఉండదు. ఒకవేళ దేవుడు ఎస్ అన్నాడు అనుకో, ఓకే, అప్పుడు గ్రాండ్ గా మనం భోజనాలు పెట్టి మరి కృతజ్ఞత కోడిక ఏర్పాటు చేస్తాం. ఆమేన్. నిజానికి మనం చేయాల్సింది ఏంటంటే దేవుడు మనకి కారు ఇవ్వకూడదు అని చెప్పి అనుకున్నాడు కాబట్టి, ఆ నిర్ణయాన్ని తెలియజేశాడు కాబట్టి దానిలో కూడా దేవుడు కృతజ్ఞత తెలియజేయాలా. హల్లెలూయా. ప్రభువా నాకు ఏది మంచిదో నీకు తెలుసు కాబట్టి, నేను అడిగిన దానికి నువ్వు నో అని చెప్పావు కాబట్టి అదే నాకు మేలు. హల్లెలూయా. అంటే నువ్వు నాకు మేలు చేసినట్టే. నో చెప్పడం ద్వారా నీకు కారు ఇవ్వనని చెప్పడం మనకు మేలు అయి ఉన్నది. హల్లెలూయా. ఇవ్వటం మేలు అనుకుంటున్నాం మనం, కాదు, ఇవ్వకపోవటం కూడా మేలు అయి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏది ఇచ్చినా సరే మనకి అది మన మేలు కోసమే. కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే ఏ పరిస్థితుల్లో అయినా సరే మనం దేవుణ్ణి స్తుతించాలి. ఏ పరిస్థితుల్లో అయినా సరే దేవుని మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని బైబిల్ తెలియజేస్తా ఉంది. ఆమేన్. యోబు అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాడు. పౌలు శీలలు ఆమేన్ వాళ్ళు వాక్యం ప్రకటిస్తున్నారని చెప్పి, క్రీస్తుని ప్రకటిస్తున్నారని చెప్పి వాళ్ళని జైల్లో వేస్తే, జైల్లో కూడా, జైలు అంటే ఏమైనా మంచి ప్రదేశం అండి? మంచి పరుపు ఏసీ ఉంటాయి వాళ్ళలో? లేవు. సో అటువంటి పరిస్థితుల్లో కూడా సంఖ్యలతో బిగించబడి ఉన్నారు. అటువంటి సమయంలో, కష్ట సమయంలో కూడా పౌలు శీలలు ఏం చేస్తున్నారంటే దేవునికి కీర్తనలు పాడి స్తుతిస్తా ఉన్నారు. తండ్రి నీవు గొప్పవాడి, నిన్ను స్తుతిస్తున్నావు అని చెప్పి దేవుడిని మహింపరుస్తూ ఉన్నారు.
ఆ సమయంలో ఆ మహిమ ఆ పాటల ద్వారా ఇప్పుడు ఆ జైలు అధికారి రక్షణ పొందుకున్నాడు. హల్లెలూయా. అదొక భూకంపం వచ్చింది, ఆ రక్షణ ఆ జైలు అధికారి ఒకసారి భయపడ్డాడు. భూకంపం వచ్చింది, జైలు అంతా కూడా పడిపోయింది, ఖైదీలందరూ పారిపోయి ఉంటారు. సో కాబట్టి ఖైదీలు పారిపోతే నన్ను మా అధికారులను చంపేస్తారని చెప్పి అతను భయపడుతున్నప్పుడు పౌలు అన్నాడు, చంపుకోపోతున్నాడు పౌలు అన్నాడు, అయ్యా నీకు నువ్వు హాని చేసుకోవద్దు, ఎందుకంటే మేమందరం కూడా ఎక్కడికి పారిపోలేదు, ఇక్కడే ఉన్నామని చెప్పి పౌలు గారు చెప్పాడు. ఆమేన్. ఎందుకు అని అంటే పౌలు చేసినటువంటి స్వార్థ వల్ల ఆ జైల్లో కూడా పౌలు స్వార్థ చేస్తా ఉన్నాడు. ఆ జైల్లో కూడా దేవునికి పౌలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాడు. సో అటువంటి సమయంలో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఖైదీలు అందరూ కూడా స్వార్థ విన్నారు. వాళ్ళు ఆ సమయంలో కూడా ఎంతో సంతోషంగా, ఎంతో ఉత్సాహంగా దేవుని కోసము ఎలాంటి భయం లేదు, ఎలాంటి భీతి లేదు, ఎలాంటి దిగులు లేకుండా వాళ్ళు పాటలు పాడుతూ ఉంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ఖైదీలందరూ కూడా, జైల్లో ఉన్నటువంటి ఖైదీలందరూ కూడా, ఆహా ఏమి దేవుడు అండి వీళ్ళ దేవుడు, ఏమి సంతోషం కలిగి ఉన్నారు వీళ్ళు, అరే జైల్లో వేస్తే ఎవరన్నా బాధపడతాడు, దిగులు పడతాడు, వీళ్ళ దిగులే లేదే అని చెప్పి మాకు కనుక అవకాశం వస్తే ఆ దేవుడిని మేము స్వీకరిస్తాం అన్నట్టు వాళ్ళు ఉన్నారు. ఆ జైలు అధికారి కూడా ఈ సువార్త, ఈ పాటలు, వాళ్ళ సంతోషం చూసి అతను కూడా యేసుక్రీస్తు పట్ల ఆకర్షితుడయ్యాడు. కాబట్టి ఆ జైలులో ఉన్నటువంటి ఖైదీలందరూ కూడా అవకాశం వచ్చినా సరే వాళ్ళు పారిపోకుండా ఉన్నారు. ఎందుకనంటే పౌలు శీలలు బోధించినటువంటి బోధ, వాళ్ళ యొక్క జీవితం చూసి వాళ్ళు ఆ మార్పు చెందిన జీవితాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. కాబట్టి అవకాశం దొరికిన సరే వాళ్ళు పారిపోకుండా అక్కడ ఉన్నారు. సో ఇదంతా చూసినప్పుడు జైలు నాయకుడు ఒక్కసారిగా మైండ్ పోయింది, అరే అవకాశం వచ్చినా సరే వీళ్ళు పారిపోవట్లేదే. దీనికి కారణం ఏంటి అంటే పౌలు శీలలు ప్రకటిస్తున్నటువంటి స్వార్థ, వాళ్ళు చేస్తున్నటువంటి ఆరాధన, ఇదంతా కూడా చూసి మరి అక్కడ ఖైదీలు మారిపోయారని చెప్పి ఆయన హృదయంలో పొడవబడి ఆయన పశ్చాత్తాపం వచ్చి ఇప్పుడు ఆ జైలు నాయకుడు అడుగుతున్నాడు, అయ్యా రక్షించబడ్డకు నేనేం చేయాలని చెప్పి అడుగుతున్నాడు. హల్లెలూయా. సో వెంటనే పౌలు గారు వచ్చి అంటున్నాడు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, నీవును నీ ఇంటి వారును రక్షణ పొందు. ఆమేన్. సో జైల్లో వేసినా సరే పౌలు శీలలు ఆ విధంగా యేసుక్రీస్తుని ప్రకటించడం ద్వారా, యేసుక్రీస్తు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా ఆత్మను రక్షించారు అక్కడ. హల్లెలూయా. సో కాబట్టి ప్రతి పరిస్థితి కూడా అది మన మేలు కొరకే, ప్రతి పరిస్థితి కూడా యేసుక్రీస్తు యొక్క సంఘం యొక్క క్షేమం కొరకే జరుగుతుంది తప్ప, ఆమేన్, మనకి ఎల్లప్పుడూ కూడా నష్టం చేయాలని దేవుడు ఏది కూడా చేయడు. అందుకోసం బైబిల్ చెప్తా ఉంది, దేవుని ప్రేమించే వారి కొరకు సమస్తము సమకూడి మేలుకు, దేవుని పిల్లల మేలు కొరకు అది జరుగుతూ ఉన్నది. కాబట్టి ప్రియ సోదరి సోదరా, మనం ఎల్లప్పుడూ కూడా ఆమేన్ మనం యేసు ప్రభువుని అనగా మన దేవుణ్ణి ప్రతి పరిస్థితిలో కూడా స్తుతింపబద్దులమై ఉన్నాము. నీకు నష్టం వచ్చినా సరే స్తుతించాలి. ఆమేన్. నీకు లాభం వచ్చినప్పుడు నువ్వు ఎంత సంతోషంగా దేవుని స్తుతిస్తావో, నీకు చెడు జరిగినప్పుడు లేదంటే నీకు నష్టం జరిగినప్పుడు కూడా నువ్వు ఆ విధంగానే యేసుక్రీస్తు పట్ల ప్రేమ కలిగి, భక్తి కలిగి మనం దేవుని స్తుతించబద్దులమై ఉన్నాము. హల్లెలూయా. అలాగే చివరికి ఇంకో మాట చెప్పి నేను ముగిస్తాను, భాష గారికి సమయం అప్పగిస్తాను. అదేంటంటే మనము కృతజ్ఞత కలిగి ఉన్నాము అంటే అర్థం ఏంటి అని అంటే, కృతజ్ఞత దేవునికి తెలియజేయటం ఎలాగా అని చెప్పానంటే, మనము కేవలం కూటాలు పెట్టామా, భోజనాలు పెట్టామా, దేవుడు నాకు మేలు చేసేది కాబట్టి కూటం పెట్టుకున్నాను, భోజనాలు పెట్టాను, వాక్యం వినిపించాను, అంతే అయిపోయింది నా బాధ్యత. ఆమేన్. కానీ బైబిల్ ఏం చెప్తా ఉందనంటే, నీవు నిజంగా కృతజ్ఞత కలిగి ఉంటే, దేవుని పట్ల నువ్వు నిజంగా దేవుని నువ్వు ప్రేమిస్తే నువ్వేం చేయాలంటే దేవుని వాక్యం పట్ల, దేవుని యొక్క వాక్యం ప్రకారంగా నువ్వు నడవాలా. హల్లెలూయా. సో నిజమైనటువంటి కృతజ్ఞత ఏంటి? నువ్వు దేవునికి చూపించే కృతజ్ఞత కూటం పెట్టడం మంచిదే, భోజనం పెట్టడం మంచిదే, వాక్యము సువార్త వినిపించడం మంచిదే, కానీ అంతటితో ఆగిపోవద్దు. దేవునికి మేలు చేశాడు కాబట్టి నువ్వు ఇంకా ఎక్కువగా దేవునికి లోబడి జీవించవలసిన అవసరం ఉన్నది. హల్లెలూయా. సో నువ్వు ఇంకా ఎక్కువగా దేవుని యొక్క వాక్యం ప్రకారంగా నడవలసిన అవసరం ఉన్నది. అప్పుడు నిజంగా నువ్వు దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నట్టు. అలా కాకుండా కేవలం కూటం పెట్టి, భోజనాలు పెట్టి, వాక్యం వినిపించి ఇక నా బాధ్యత తీరిపోయింది అని చెప్పానంటే నువ్వు నిజంగా దేవుని ప్రేమించట్లేదని అర్థం. హల్లెలూయా. కేవలము నువ్వేదో మొక్కుబడిగా దేవుడి దగ్గరికి వెళ్తున్నావు, మేలు కోసం దేవుడి దగ్గరికి వెళ్తున్నావు తప్ప ప్రేమ కలిగి నువ్వు వెళ్ళట్లేదని అర్థము. కానీ దేవుడు ఎవరి కోసం చూస్తున్నాడు తెలుసా? ఆయనని పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో
ప్రేమించే వారి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనం ప్రేమించినప్పుడు, దేవుడు మనకి మేలు చేసినప్పుడు, దేవుడు మనకి మన జీవితంలో ఒక కార్యాన్ని జరిగించినప్పుడు మనం ఖచ్చితంగా ఇంకా దగ్గరగా దేవునికి జీవించవలసిన అవసరం ఉన్నది. హల్లెలూయా. ఈరోజు బసవి బాబాయ్ యాక్సిడెంట్ నుంచి దేవుడు తప్పించాడు, మేలు చేశాడు. కాబట్టి అలాగే ఆయనతో పాటు మనందరం కూడా మన జీవితంలో ఎన్నో దేవుడు మేలు చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకా ఎక్కువగా దేవుడి దగ్గరికి వెళ్ళాలా. హల్లెలూయా. అంతకు ముందు కంటే ఇంకా ఎక్కువగా దేవునికి నమ్మకంగా జీవించాలా. ఆ విధంగా జీవిస్తేనే నువ్వు కృతజ్ఞత కలిగినట్టు దేవుడికి. హల్లెలూయా. కానీ ఈ రోజులు ఏమవుతుందంటే కేవలం కూటం పెట్టి చేతులు దులుపుకుని పక్కకి వెళ్ళిపోతున్నారు. నో, దట్ ఈస్ నాట్ ద రైట్ వే. ఓకే, మనం ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం ప్రకారంగా జీవించినప్పుడే. అందుకే ఆయన అంటున్నాడు, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు నా వాడు కాదు, కానీ నా మాట చొప్పున చేయవాడి నన్ను ప్రేమించేవాడు అన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మనకి కృతజ్ఞత తెలియజేయటం అర్థం ఏంటంటే ఆయన మాట చొప్పున నడవటమే కృతజ్ఞత తెలియజేయటం. హల్లెలూయా. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుని మనం ఎలా ప్రేమించాలి అని అంటే జీవమైన మరణమైన ఆయన ప్రేమించాలి. హల్లెలూయా. సో దేవుని చిత్తము చేయడానికి మనం ఎల్లప్పుడూ కూడా సంసిద్ధత కలిగి ఉండాలి. ఆమేన్. దేవుని చిత్తమే మనకి ప్రధానమైనటువంటి అంశంగా ఉండాలి. దేవుని చిత్తమే ప్రాముఖ్యమైనదిగా ఉండాలి. దేవుని చిత్తమే, దేవుని యొక్క ఉద్దేశమే ఎప్పుడు కూడా మనకు మొదటి ప్రాధాన్యత అయి ఉండాలి. హల్లెలూయా. ఒక ఆయన దైవజనుడు ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఒకరోజు ఆయన భార్య చనిపోయింది, కూతురు చనిపోయింది. ఒకే రోజు భార్య కూతురు చనిపోయింది. భార్యను పాతి పెట్టి వచ్చాడు, కూతురు చనిపోయింది. మరలా వెంటనే భార్య సమాధిని ఓపెన్ చేసి కూతుర్ని కూడా ఆమె సమాధిలో పడుకోబెట్టి మరలా సమాధి చేశాడు. ఆ తర్వాత వాళ్ళ డాడీ చనిపోయాడు, వాళ్ళ అమ్మ చనిపోయాడు. ఇలాగా దాదాపు కొద్ది వ్యవధిలోనే, కొన్ని నెలల వ్యవధిలోనే వీళ్ళందరూ కూడా చనిపోయినప్పుడు ఆయన చాలా బాధతో దుఃఖంలో ఉన్నాడు. భార్య చనిపోయింది అన్నటువంటి దుఃఖంలో ఆయన ఉన్నప్పుడు ఆయన కరెంటు పోల్ మీద ఎక్కి పనిచేస్తా ఉన్నాడు. పనిచేస్తున్నప్పుడు సాతానుడు వచ్చి మాట్లాడుతున్నాడంట, నువ్వేం చేసావు? నీ భార్యను దేవుడు రక్షించగలడు, నీ కుమార్తెను దేవుడు రక్షించగలడు, చనిపోకుండా ఆపగలడు. అయినా సరే దేవుడు అవన్నీ చేయలేదు. నువ్వు చేసిన తప్పు ఏంటి? నువ్వు చేసిన పాపం ఏంటి? స్వార్థ ప్రకటించడం నువ్వు చేసిన తప్పు. కాబట్టి దేవుడు నీకు సహాయం చేయలేదు, నువ్వు దేవుడికి సహాయం చేశావు. దేవుడి స్వార్థ నువ్వు ప్రకటించావు, కానీ దేవుడు నీకు సహాయం చేయలేదు. అందుకోసమే నీ భార్యను తీసుకున్నాడు, నీ బిడ్డను తీసుకున్నాడు అని చెప్పి సాతానుడు వచ్చి ఒక ఆలోచన రూపంలో మాట్లాడుతున్నాడు ఆయనతోటి. అప్పుడు సాతాను అడిగాడంట, ఇక ఇప్పటికీ ఇంత నష్టం జరిగినా సరే నువ్వు ఇంకా యేసుక్రీస్తే దేవుడని నువ్వు ప్రకటిస్తావా అని చెప్పాడు. అడిగినప్పుడు ఆ దైవజనుడు అంటున్నాడు ఆలోచించుకొని, మరి యేసుక్రీస్తు దేవుడిని ప్రకటించకపోతే ఇక ఎవరైనా నేను దేవుడిని ప్రకటించాలా? ఇక దేవుడు ఎవరు లేరు కదా, ఆయన ఒక్కడే కదా దేవుడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ఒక్కడే నిజమైనటువంటి దేవుడే అన్నాడు. యేసుక్రీస్తు ఒక్కడే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అన్నాడు. యేసుక్రీస్తు ఒక్కడే సృష్టికర్త అయినాడు కదా. ఆమేన్. ఇక నేను ఇంకెవరైనా వేరే ఒకళ్ళు ఎవరిని దేవుడు అని చెప్పి చెప్పగలను? నేను ఆయనే కదా దేవుడు అని చెప్పి ఇప్పుడు సాతాను అన్నాడు, సాతానా నేను చెప్పేది విని. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ఒకవేళ నా భార్యని తీసుకెళ్లి సమాధిలో పెట్టాడని చెప్పి నువ్వు అంటున్నావే, ఒకవేళ దేవుడు నన్ను పాతాళానికి వెళ్ళమన్నా సరే, నేను పాతాళానికి వెళ్ళటం దేవుడికి ఇష్టమైతే, ఆయన అంటున్నాడు నేను పాతాళానికి వెళ్ళి సంతోషంగా పాతాళానికి వెళ్తా. హల్లెలూయా. అంటే ఆయన ఎంతగా దేవుడిని ప్రేమిస్తున్నాడో సాతానుకు చెప్పాలనుకున్నాడు. ఆయన అంటున్నాడు, ఒకవేళ నేను పరలోకం కోసమే నేను దేవుడిని అనుసరిస్తానని చెప్పి అనుకుంటున్నామో, కాదు, దేవుణ్ణి ప్రేమిస్తున్నాను కాబట్టి నేను అనుసరిస్తున్నాను అని చెప్పాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఒకవేళ నన్ను నరకంలో వేయటం దేవునికి ఇష్టమైతే నేను సంతోషంగా నరకానికి వెళ్తా, నరకంలో కూడా యేసుక్రీస్తు దేవుడిని ప్రకటిస్తా. హల్లెలూయా. భూమి మీద కాదు, నరకంలో కూడా యేసుక్రీస్తు దేవుడని ప్రకటిస్తా. ఎందుకంటే నా దేవుడిని నేను పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతోటి, పూర్ణ శక్తితో నేను ప్రేమిస్తా ఉన్నాను. కాబట్టి నా దగ్గర నుంచి వెళ్ళిపోన్నప్పుడు సాతానుడు తోక ముడుచుకొని వెళ్ళిపోయాడు. హల్లెలూయా. అలాగే ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా అటువంటి మరి పరిపూర్ణమైనటువంటి ప్రేమతోటి, శాశ్వతమైనటువంటి ప్రేమతోటి ఆయన మనం ప్రేమించాడు. అదే విధంగా మనం కూడా యేసుక్రీస్తుని ఆ విధంగా ప్రేమించాలి. ఆమేన్. ఆ విధంగా నువ్వు ప్రేమిస్తే నీ మేలు కోసం సమస్తాన్ని కూడా సమకూడి జరిగించే బాధ్యత దేవుడు చూసుకుంటాడు.
హల్లెలూయా. నీ జీవితంలోకి ఎలాంటి నష్టమో నీకు అనిపించవచ్చు నష్టం అని, కానీ తర్వాత నీకు అర్థమవుతుంది ఎంత మేలో. ప్రస్తుతానికి నష్టంగా అనిపించవచ్చు, ప్రస్తుతానికి నీకు కష్టంగా అనిపించవచ్చు, కానీ దేవుడు నువ్వు ప్రేమిస్తున్నావా అంతవరకు చూసుకో. నీ జీవితంలో ఏం జరిగినా సరే అది మేలుగా మార్చగల దేవుడు మన దేవుడే. హల్లెలూయా. కాబట్టి ఏ పరిస్థితి వచ్చినా సరే, నష్టం వచ్చినా సరే, బాధ వచ్చినా సరే, నీకు లాభం వచ్చినప్పుడు, నీకు మంచి జరిగినప్పుడు ఏ విధంగా నువ్వు దేవుని స్తుతిస్తావో, కృతజ్ఞత కలిగి ఉంటావో, ఆ విధంగానే నష్టంలో కూడా, కష్టంలో కూడా మనం దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలా. అలాగే నిజమైనటువంటి కృతజ్ఞత ఏమిటి అని అంటే, దేవుని మాట చొప్పున నడవటమే నిజంగా యేసుక్రీస్తు కృతజ్ఞత చెల్లించడం. ఆ విధంగా మనం జీవిద్దాం, దేవునికి మనం దగ్గరగా జీవిద్దాం. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. ఈ సమయాన్ని మరలా తిరిగి పాస్టర్ గారికి చెప్తున్నాను. థ్యాంక్ యూ. మంచిది. కొన్ని మాటలు తెలియపరిచారు సేవకులు దానియేల్ పాస్టర్ గారి వందనాలు. మేలు పొందినప్పుడే మనం కృతజ్ఞత తెలపడం కాదు, కానీ ఏది జరిగినా కూడా దేవునికి మనం కృతజ్ఞత తెలియపరచాలి. అలాగే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు కాబట్టి ఆ వాక్యానుసారం కూడా జీవించాలని కొన్ని మాటలు తెలియపరిచారు. నిజమే, దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు, లేకపోతే ఇక్కడ మనం వచ్చేవారం కాదు. ఎంతో మంది గనులు, చక్రవర్తులు, రాజులంతా కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆయన కేవలం కృప ద్వారా మనల్ని జ్ఞాపకం చేసుకున్నారు. అలాగే మన బస్సయ్య గారిని కూడా జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి మన మధ్యలో సజీవుగా ఉన్నాడు. అందుని బట్టి దేవాది దేవునికి మహిమ కలుగును గాక. 103 కీర్తనలో కూడా దావీదు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో సమస్తమా అని ప్రాణముతో చెప్తూ ఉన్నాడు దావీదు మహారాజు. అంటే దేవుని బిడ్డలు, ఇశ్రాయేలు ప్రజలు దేవుని మరిచారు. దేవుడు చేసిన ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలన్నీ కూడా వారు చూశారు, కానీ మరిచి తిరుగుబాటు చేశారు. ఎన్నో చూశారు, వాళ్ళు పొందుకున్నారు. ఐగుప్తులు అనేకమైన మేలును అనుభవించారు. దేవుడు చేసిన వాటిని మనం మర్చిపోకూడదు, ఎప్పుడూ తలపోసుకుంటూ ఉండాలట. దావీదు మాత్రమే ఏమంటున్నాడు, చదువు 103 కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమును సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరవకు. కీర్తనలో రాయబడిన రీతిగా వారు మరిచారట. మరిచినప్పుడు దేవుడు ఏం చేశాడు, సనిగి గునికి తిరుగుబాటు చేశారు. మోషేకి తిరుగుబాటు చేసినప్పుడు వారు అరణ్యంలో రాలిపోయినట్లు కూడా మనం చూస్తున్నాం. తిరుగుబాటు చేసిన ప్రజలు, మేలు పొందిన ప్రజలు. అయితే దావీదు మహారాజు మాత్రము ఆయన మేలు పొంది కృతజ్ఞత తెలుపుతూ ఉన్నాడు, ప్రారంభంతో చెప్తూ ఉన్నాడు. అందుకే దినవృత్తాంతాల గ్రంథము 17-16 వచనములో, దేవా నువ్వు నన్ను ఇంతగా ఇచ్చించుటకు నేను ఏ పాచి వాడను అని దేవుని ఏం చేస్తున్నాడు, గణపరుస్తూ ఉన్నాడు. కానీ ఇశ్రాయేలు 6 లక్షల కాలంలో కూడా వారు గణపరిచినట్లు ఎక్కడ కనపల్లా. దేవుని స్తుతించలేదు, మర్చిపోయారు. మనం ప్రతి దినము నిత్యము దేవుని మనము స్తుతించే వారిగా మనం ఉండాలి. స్తుతించినప్పుడు దేవుడు మనకి అనేక మేలులు కూడా జరిగిస్తూనే ఉన్నాడు. దావీదు గొలియాతు విషయంలో కూడా సౌలు వద్దకు వస్తాడు. ఆ ఏలాలోయలో సవాలు విసురుతూ ఉన్నాడు గొలియాతు. తన ఆయుధాలను చూసి, తన మాటను చూసి, తన ఎత్తని చూసి ఫిలిప్తు వాడైన ఈ గొలియాతుని ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా భీతిల్లిపోతున్నారు, సైన్యం అంతా కూడా. అలాంటి స్థితిలో దావీదు అక్కడికి రావడం జరుగుతూ ఉంది. చూసి అందరితో చెప్తున్నాడు, నేను గెలుస్తాను, నన్ను పంపించండి యుద్ధంలోని. ఆ వార్త సౌలు రాజు వద్దకు వెళ్ళింది. అసలు నువ్వు అంత ఎత్తుగలిగిన వాడి 6 మూరల జారడు ఎత్తుగలిగిన చంపడానికి నీ కాడ ఏముంది, అసలు నువ్వు అంత బలం నీకు ఎలా ఉందని అడుగుతూ ఉన్నప్పుడు
నేను మా తండ్రి గొర్రెల మందలు కాస్తూ ఉన్నప్పుడు సింహం వచ్చింది, దాన్ని చీల్చి వేశాను. ఎలుగుబంటి వచ్చింది, దాన్ని కూడా చంపివేశాను. అయితే నా దేవునికి నేను కృతజ్ఞత చూపించాలని ఇగో ఈ ప్రజల ముందు నేను ఆ గొలియాతుని దేవుడు నాకు జయం ఇస్తాడు, యుద్ధము యెహోవాదే. అంటే దావీదు దేవుని స్తుతించాడు కాబట్టి యుద్ధంలో కూడా గెలుపొందాడు. దేవుని బిడ్డలారా, మనం స్తుతిస్తూ ఉన్నప్పుడు మన విజయం పొందుకుంటాం. దేవుని ఎప్పుడు కూడా మనం స్తుతించే వారిగా స్తుతి కలిగిన హృదయం కలిగి మనం ఉండాలి. దేవుని మర్చిపోయే వారిగా మనం ఉండకూడదు. అదేవిధంగా దేవుడు మనం చేసిన మేలుని బట్టి సాక్ష్యముగా పంచుకోవాలి. మనకు దేవుడు అనేకమైన మేలులు చేసిన వాటిని మనం ఏం చేయాలండి? సాక్ష్యం చెప్పాలి. అదే కదా దావీదు చెప్తూ ఉన్నాడు, ఇదిగో సింహం వచ్చింది, సింహం నోటి నుండి దేవుడు నన్ను తప్పించాడని సాక్ష్యం చెప్తున్నాడు. నువ్వు పొందుకున్న మేలులు బట్టి సాక్ష్యంగా ప్రకటించినప్పుడు అనేక మందిని కూడా యేసు ప్రభువుని నమ్ముటకు కారణం అవుతూ ఉన్నాం. చాలా మంది మేలులు పొందుకుంటున్నారు, స్వస్థ పొందుకుంటున్నారు, కానీ కనీసం నోరు కోరిక చెప్పలేకపోతున్నారు. ఎన్ని మేలు పొందుకున్నారు ఇశ్రాయేలు ప్రజలు? అరణ్యములో ఎన్నో మేలు పొందుకున్నారు. వారు మారానే ప్రాంతంలోకి వచ్చినప్పుడు సేదు నీళ్ళు వచ్చాయి, త్రాగటానికి చేరినప్పుడు గొరుగుతూ ఉన్నారు, సరుగుతూ ఉన్నారు. అయినరు దేవుని మహాకృపను బట్టి అక్కడ నీరు వచ్చాయి. ఎన్ని లక్షల నీరు? సుమారు 50 లక్షల లీటర్ల నీరు అవసరం అంట వాళ్ళకి. అయినా దేవుడు ఆ బండ నుంచి నీళ్లు రప్పించాడు తాగటానికి దాహం అవుతూ ఉన్నప్పటికీ. అయినప్పటికీ కూడా మర్చిపోయారు. మరి వారి ఆహారం కావాలంటే ఆకాశ ధాన్యం, అసలు వారికి దాని పేరే తెలియదు, దాని పేరు మన్నా. ఆ పేరు తెలియడానికి దేవుడు ఆకాశ ధాన్యాన్ని కురిపించాడు. ఇంకా పూరేడు పెట్టెల వారు మాంసం కావాలని అడిగినప్పుడు దేవుడు పూరేడు పెట్టెలు పంపించాడు. కానీ దేవుని ఇన్ని మేలులు పొంది కూడా మర్చిపోయారు. అయితే దేవుని బిడ్డగా మనం మరిచిపోయే వారిగా ఎంత మాత్రము ఉండకూడదు. దేవుని స్తుతించాలి. దేవుని స్తుతించినప్పుడు దేవుడు మన పక్షానే ఉంటాడు. దానియేలు సింహం బోన్లు ఏం చేశాడు? దానియేలు గారు ఏం చేశారు? స్తుతించారు. స్తుతించినప్పుడు దేవుడు మనకి విజయాన్ని ఇస్తాడు. స్తుతించినప్పుడు దేవుడు మనకి విజయాన్ని ఇస్తాడు. స్తుతించే వారిగా మనం ఉండాలి, సాక్ష్యం చెప్పే వారిగా ఉండాలి. ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు స్వస్థత పొందుకుంటారు, కానీ దేవుని మందిరానికి వచ్చి దేవుని స్తుతి సాక్ష్యం చెప్పలేకపోతారు. బయట బహిరంగ సాక్ష్యం చెప్పలేకపోతున్నారు. మనం సాక్ష్యం చెప్పే వారికి కూడా మనం ఉండాలండి. ఆ సాక్ష్యం చెప్పే వారిగా ఉంటే దేవునికి మహిమ వస్తది, మనకి ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. చూడండి, ఇన్ని లక్షల నీటిని దేవుడు అనుగ్రహించాడు. అయితే ఇంతకుముందు నీళ్లు మనకు వచ్చేవి కాదు, చాలా చాలా కరువుగా ఉండేది. కుళాయి వద్ద చాలా మంది తన్నుకునే వాళ్ళుగా ఉంటారు. ఇప్పుడంటే సమృద్ధిగా మనకి నీరు వచ్చాయి, సమృద్ధిగా బోర్లు ఇచ్చారు. ప్రభుత్వ వారు కూడా అనేక రీతిలుగా పథకాల ద్వారా మనకి నీరు సరఫరా చేస్తూ ఉన్నారు. ఒకసారి మేము సువార్త వెళ్ళినప్పుడు ఇద్దరు కొట్టుకుంటున్నారు కుళాయిల దగ్గర ఏం చేస్తున్నారు? కొట్టుకుంటున్నారు. బాగా లావుగా ఉన్నామని ఈ లావుగా ఉన్న సన్నగా ఉన్నామని ఏం చేస్తుంది? కింద పడేసి జుట్టు పీకుతుంది. చివరికి ఆ జుట్టు అంతా ఏమైంది? వచ్చేసింది. ఆ జుట్టు సవరం. అంటే నీరు చాలా అవసరం. చివరికి ఆ జుట్టు ఏది? సవరం. అంటే నీరు కాడ కూడా చాలా మంది మనం తన్నుకొని ఉంటాం, కానీ నీరు మానవ మనుగడకి చాలా అవసరం అయి ఉంది. అయితే అంత నీరు కూడా దేవుడు వారికి ఇచ్చినప్పటికీ కూడా ఏం చేశారు? మర్చిపోతూ ఉన్నారు. చూడండి, దేవుని బిడ్డలారా, సరైన భోజనం లేకుండా చాలా మంది చనిపోతూ ఉన్నారు. సుమారు నెలకి 7,000 మంది చనిపోతున్నారంట మన భారతదేశంలో. కరోనా టైంలో 5,000, ఇప్పుడు 7,000 మంది చనిపోతున్నారు భోజనం లేక. మరి మనకు భోజనం లేదా? ప్రభువా, నీవు ఆహారం నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం. ప్రతి విషయంలో కూడా దేవుని స్తుతించాలట. ప్రతి విషయంలో దేవుని స్తుతించాలి. ఆయన చేసిన మేలు ఏది కూడా మనము మరిచిపోయే వారిగా ఉండకూడదు. ఒకసారి మహమ్మదీయుడు తన హాస్పిటల్లో చేరాడు. తను హాస్పిటల్లో చేరి తన ఆరోగ్య నిమిత్తం చేరినప్పుడు తన ఆక్సిజన్కి కొన్ని లక్షల ఫీజు కట్టాడట. ఆ లక్షల ఫీజు చూసి ఆయన ఏడుస్తూ ఉన్నాడు. డాక్టర్లు అడిగారట, ఎందుకయ్యా నువ్వు ఏడుస్తున్నావంటే, ఇదిగో ఓన్లీ ఆక్సిజన్కే ఇన్ని డబ్బులు కట్టాను,
మరి రోజు గాలి పీలుస్తున్నాను, మరి దేవునికి మనం ఇంకా ఏం చేయాలి? ఇంకెంత ఆడవాళ్ళ దేవుడు మనం చేసిన మేలులు బట్టి. దేవుని బిడ్డలారా, ఈ ఆక్సిజన్ కొనాలంటేనే కొన్ని లక్షలు అవుతాయి. మరి దేవుడు ఉచితంగా మనకేమిస్తున్నాడు? గాలి ఇస్తున్నాడు. అదే గాలి కొనాలంటే ఇప్పుడు ఉన్న నిత్యావసర వస్తువులే కొనలేకపోతున్నాం. ఇంకా రోజు గాలి కొనాలంటే ఇంకా ఢిల్లీ ప్రాంతం అలాంటి స్థితిలో మనకు ఉన్నట్లయితే సిలిండర్లు వెనక పెట్టుకోవాలట, అంత కాలుష్యం పెరుగుతూ ఉంది. అదే ఆక్సిజన్ కొని మనం బ్రతుకుతామండి? బిల్లు కట్టలేస్తామా? చూడండి, ఇంత చక్కని గాలి మనకి ఇస్తున్నాడు. దేవునికి మనం కృతజ్ఞత చెల్లించే వారిగా ఉండాలి. ప్రతి విషయం ముందు దేవుని మనం ఏం చేయాలి? కృతజ్ఞతతో చెల్లించే వారిగా ఉండాలి. మేలు పొందిన మనము దేవుని కొరకు సాక్ష్యంగా పంచుకునే వారిగా ఉండాలి. దావీదు సాక్ష్యం చెప్తున్నాడు, ఇదిగో నేను సింహము నోటి నుంచి నా దేవుడు తప్పించి సింహాన్ని చీల్చి నా తండ్రి గొర్రెలను నేను కాపాడాను అంటున్నాడు. దేవుడు నీకిచ్చిన స్వస్థతను బట్టి నువ్వేం చేయాలి? కృతజ్ఞత చెల్లించడమే కాదు, సాక్ష్యంగా పంచుకోవాలని. ఆ సాక్ష్యం పంచుకున్నప్పుడు అనేకులకు పురిగొల్పబడి దేవుని వద్దకు వచ్చి రక్షణ పొందే అవకాశం ఉన్నది. నువ్వు ఎంతమంది దేవుని వద్ద నువ్వు అనిచ్చే ఈవులు పొందుకుంటున్నావు, స్వస్థ పొందుకుంటున్నావు, ఆరోగ్యం పొందుకుంటున్నావో అక్కడితో ఆగకూడదు. దేవుణ్ణి ఘనపరుస్తూ దేవుణ్ణి స్తుతించే వారిగా ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే మహిమ ఆయనకి రావాలి. ఎవరికి రావాలి? హేరోదు అనే రాజు అపోస్తలుల కార్యం 12వ అధ్యాయంలో తన ఉపన్యాసం చేస్తున్నప్పుడు ప్రజలందరూ చూసి ఆహా దైవస్వరం అన్నారట. అంటే దేవుడా? కాదు, వెంటనే అక్కడక్కడ మొత్తపడ్డట్టుగా చూస్తున్నాం. మహిమ ఎవరికి రావాలి? దేవునికి రావాలి. మనం చేసే పని విషయం కూడా ఎవరికి రావాలి? దేవునికే రావాలి. సమస్త మహిమ ఘనత ప్రభావం ఆయనకు మాత్రమే చెందునుగాక. హల్లెలూయా. నిజమేనండి. దేవుడు మనకు చేసిన దేన్ని కూడా మర్చిపోయే వారిగా ఉండి, మర్చిపోతే దేవుడు మన కృతజ్ఞత చెల్లించే వారి కాదు. నిత్యము దేవుని స్తుతించాలి. ఉదయం లేచిన కాంచి దేవుణ్ణి స్తుతించాలి. మంచి భార్యనిచ్చావు స్తుతించాలి, బిడ్డలనిచ్చినావు స్తుతించాలి. ప్రతి దేవుడు మనకి ఇచ్చిన దాన్ని మనం స్తుతించాలి. రక్షణ బట్టి కూడా మనం ఏం చేయాలి? స్తుతించాలి. అపోస్తలుడు పౌలు గారు చెప్తారు కదా, నేను దూషకుడు, హింసకుడు, హానికరుడు సాక్ష్యం చెబుతున్నాడు. ఆయన సాక్ష్యం ద్వారా అనేకులను మారతారని అనేక చోట్ల పౌలు గారు ఏం చెబుతున్నారు? సాక్ష్యం చెబుతున్నాడు. రాజుల ఎదుట నిలబెట్టి చెబుతూ ఉన్నాడు. అనేకులు అంటున్నారు, సౌలా నీకు పిచ్చి విద్య పట్టింది, వెర్రి పట్టింది, మమ్మల్ని కూడా క్రైస్తవులు చేయాలనుకుంటున్నావా అంటే ఆయన సాక్ష్యాన్ని చెబుతూ ఉన్నప్పుడు ఇది ఒక మూలం జరిగిన కార్యం కాదు. ఇదిగో దివ్యమైన వెలుగు దర్శించింది, అందరూ చూస్తూ ఉండగా జరిగిన కార్యం అని చెబుతున్నాడు. ఆయన సాక్ష్యం ద్వారా రాజు మారాలని, మరి నీ సాక్ష్యం ద్వారా దేవుని వద్దకు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. నిజమే, బస్సయ్య గారికి జరిగిన జీవితంలో అనేక మందికి సాక్ష్య రూపాలు చెప్పాలి. మరి కుమారి గారికి జరిగిన జీవితంలో సాక్ష్యం చెప్పాలి. ఆ రీతిగా దేవుని వద్దకు నడిపించే వారే కాదండి, మనం కూడా ఉండాలి. ఈ దేవుని బిడ్డలారా, ఈ కొడుకు వచ్చిన దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ఏం చేయాలి? సాక్ష్యం పంచుకోవాలి. సాక్ష్యాలు పంచుకునే విధంగా భక్తి కలిగి ఉండాలి. దేవునికి ఎల్లప్పుడూ ఏం చేయాలి? కృతజ్ఞత చెల్లించాలి. బ్రదర్ చెప్పినట్టు మేలు పొందుకున్నప్పుడే కాదు, కీడు పొందుకున్నప్పుడు కూడా దేవుని స్తుతించాలన్న. ఒక సహోదరి 10th తప్పినందుకు పెట్టుకుందంట కోటం. దేనికి? 10th ఒక పాస్టర్ గారు కోటం పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకున్నారంటే ఆయనకి పోతా రాయి రైలు గోర్లు వేసింది. అంటే చిన్నదాన్ని పెట్టుకుంటారా? తెస్సలోనికి రాసిన పత్రిక 4:17 అదే ఉంది. ప్రతి విషయం అందు దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞత చెల్లించాలి. అందరూ అడిగా ఎందుకే చిన్నదాన్ని కూడికి పెట్టుకున్నామంటే ఆయన అంటున్నాడు, కాలు ఇరగలేదు కదా అంటే తప్పించలేదా? ప్రతిరోజు మళ్ళా తప్పిస్తూనే ఉన్నాడు. అంతెందుకు, కరోనా కాటేసింది, కొన్ని లక్షల కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోయాయి. మనం ఇక్కడ బ్రతికి ఉన్నామంటే డొక్కులో డోలు వేసుకొని బతికాం మనం, ఆవిరి పట్టుకొని. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఏమండి, ఏం వేసుకున్నా అంటే డోలో ఏమైపోయింది? మనకి డొక్కు అయిపోయింది కాదంటారా? డోలో వేసుకుని ఆవిరి పెడితే బతికామండి. కొన్ని లక్షలు కట్టారు, కానీ మనం సజీవంగా ఉండే దేవుని కృప కాదంటారా?
ఖచ్చితంగా దేవుని కృపే కాబట్టి ఆయన మహిమకరంగా మనము జీవించాలి. ఆయన స్తుతించే వారిగా మనం ఎల్లప్పుడూ ఉండాలి. ఆయనకు సాక్ష్యంగా మనం బతికే వారిగా ఉండాలి, స్తుతించాలి. అందుకే దావీదు స్తుతించేవాడు. దావీదు ఏం చేసేవాడు? స్తుతించేవారిగా మనం ఉండాలి. స్తుతించినప్పుడు దేవుడు ఇశ్రాయేలు స్తుతులపై ఆశీనుడైన దేవుడు అంట. మనం స్తుతిస్తూ ఉన్నప్పుడు ఎక్కడుంటాడు ఆయన? ఆశీనుడు సింహాసనం మీద కొని ఉంటాడండి. దేవుని బిడ్డలారా, మేలు పొందినప్పుడే కాదు కానీ యోబు వలె కీడు కూడా మనం అనుభవించాలన్నప్పుడు దేవుడు మన పక్షానే ఉంటాడు. 200 ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు, మనకిచ్చునుగాక. హల్లెలూయా. అయితే మర్చిపోకూడదట దేవుడు చేసిన మేలులు. దావీదు భక్తుడు మర్చిపోయేవాడు కాదండి. దేవుని ఇశ్రాయేలు ప్రజలు మేలు పొంది మర్చిపోయారు కాబట్టి దేవుడు అని విడిచిపెట్టేశాడు. దావీదు విడిచిపెట్టాడా? అందుకని దేవా, ఇంతగా ఇచ్చించబడ్డకు నా కుటుంబము ఏ పాటిదని దేవుని కనపరుస్తూ ఉన్నాడు. దేవుని కనపరచాలి. సజీవ యాగముగా మనం దేవుని సమర్పించుకోవాలి. మీ దేహం మీరు కాదు, విలువ పెట్టి కొనబడిన చొత్తట. ఈ దేహంతో ఎవరిని మహిమపరచాలి? దేవుని మహిమపరచాలి. ఈ దేహం ఎవరిది? మనది కాదండి. మనం కొన్నాడట. ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. ఇప్పుడు మనం ఎవరివి? మీరు 1 ఎకరం కొన్నారండి, ఆ పొలం ఎవరిది? మీదే, మీనోడిదే. కొన్నది నీదే, నువ్వు అన్నావు నీదే, మరి నువ్వెవరివి? అందుకని దేహంతో నువ్వు దేవుని మహిమపరచాలి. నిష్టానుసారం జీవించడానికి కాదు. నిష్టానుసారంగా ఒకడు రోడ్డు అంతా సర్వే చేస్తున్నాడు. ఏం తమ్ముడు ఇలా వస్తున్నాడు? పుల్లు దాగి సర్వే చేస్తున్నాడట. ఏం చేస్తున్నాడు అంటే దేవత ఏం చేస్తున్నాడు? రోడ్డు సర్వే చేస్తున్నాడు. మహిమపరచట్లా, సాతానుకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. నువ్వు దేనికి అవకాశం ఇస్తున్నావు? నువ్వు ఎవరివి? మనం ఆయన దేవుని చొత్తులం. ఆయన పోలిక చొప్పున స్త్రీగాను పురుషునిగాను కలగజేశాడు. మనం కాదండి, ఆయన బిడ్డలం, ఆయన మేపు గొర్రెలం. 100వ కీర్తనలో. అందుకని దేవుని బిడ్డలారా, ఈ దేహంతో దేవుణ్ణి సజీవ యాగము దేవుని మనం సమర్పించుకోవాలి. రోమా 12 ప్రకారం ఎవరికి సమర్పించుకోవాలి? దేవుణ్ణి మహిమపరచాలట. దేవుని మహిమపరిచినప్పుడు దేవుడు నీకు నాకు మనందరికి మేలు చేస్తాడు, చేయునుగాక. ఈ దేహం దేవుని ఆలయం ఉన్నదని మీరు ఎరుగరా? ఈ దేహంతో దేవుని ఏం చేయాలి? మీరు కాదు, దేవుని చొత్తు. నా ఇష్టం అనకూడదు. డిఎల్ మూడీ గారు, నేను ముగిస్తాను ఇంకా. అండ్ ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు కొంతమంది ఖాళీ కూర్చున్నారట. వాళ్ళకి ఏం తోసక వాళ్ళ దగ్గర ఉన్న తేక ఆడుతూ ఉన్నారు. ఆడుతూ డిఎల్ మూడీ గారికి వెళ్ళి చూసి, ఏం చూస్తున్నావు, నువ్వు కూడా చేయరాదు ఏమన్నారు అంటే, ఆయన చూసి నాకు చేతులు లేవుగా వెనక పెట్టుకున్నాడట. ఎక్కడ పెట్టుకున్నాడు అంటే, తేకాట ఆడాలంటే ఎన్ని చేతులు కావాలి? తెలిసా ఎవరికన్నా? బాబు తెలుసా ఎన్ని చేతులు? 6. వాళ్ళు 5 ఉన్నారట. ఆడే వ్యక్తి కోసం చాలా మంచోడు బాబు, మారు మనసు పొందును గాక. మాకిద్దరున్నారు, త్వరగా పొందును గాక. నేను పోటీ పెట్టుకుంటున్నారు. నువ్వు అన్న పొందాలి, నేను అన్న పొందాలి. నువ్వు ముందు ఒకవేళ మారు మనసు పొందనవాడు పొందును గాక. హల్లెలూయా. అయితే ఆయన ఏమన్నాడు డిఎల్ మూడీ గారు? చేతులు నాయి కాదు కదా దాచిపెట్టుకున్నాడు. ఏందండి అలా ఉన్న చేతులు చేతలుంటే బాడుండే చేతులు నీ కాదంటే నీ నాయి కాదన్నాడు. ఎవరి? నా దేవుని అన్నాడు. అంటే చెయ్యి కూడా ఏం చేస్తున్నాడు ఆయన? మన నోరు ఏం చేస్తున్నారు మీరు? ఏమండి మన పాదాలు ఏం చేస్తున్నారు? ఏమండి చెప్పాలి. నేను మొన్న వెళ్తూ ఉంటే 2 గోసి పెట్టుకున్నారు. మహా సుప్రభాతాలు వస్తున్నాయి అంటే నోటితో ఏం చేస్తున్నారు? ఏమండి నోటితో నమ్మి మారు మనసు పొంది బాప్తీసం పొందిన నీ నోరేమైనా కావాలి? దేవుని మాటలు పలకాలి, స్తుతించాలి, ఆరాధించాలి, దేవుని వాగ్దానాలే పలకాలి, కానీ నీ స్థానుసారం నువ్వు మాట్లాడకూడదు. హల్లెలూయా. అదే విధంగా దేవుని బిడ్డలారా, నీకు ఇచ్చిన ప్రతిదీ దేవుని మహిమపరచాలి. నీ బిడ్డలను దేవుడు మనకిచ్చాడు కాబట్టి వారు కూడా దేవుని మహిమపరచాలి. హల్లెలూయా. జలద వృక్షంలో
వల్లి పద్మం ఎలా ఉన్నదో అలా, వల్లి పద్మం అంటే లిల్లీ పువ్వు అండి, బలురక్కసి చెత్తలో వల్లి పద్మం ఎలా ఉన్నదో నా ప్రియురాలు అలా ఉంది. మరి ప్రియుడు ఎలా ఉన్నాడు? ప్రియుడి గురించి ఏం చెబుతున్నది ప్రసంగి పరమగీత 2లోనా? అయితే దేవుని బిడ్డలారా, ఒక దేవుడు నీకు ఇచ్చిన స్త్రీ, ఆ స్త్రీని ఎలా చూడాలట? వల్లి పద్మం వల్లే చూడాలి. దేవుడు నాకు ఇచ్చాడు ఈ స్త్రీని ఎలా చూడాలి? వల్లి పద్మం అంటే అది ఎలా? లిల్లీ, అన్ని పూల కంటే అందమంగా నా భార్య ఉన్నదని చూడాలట. అలాగే చెట్లలో ఏ చెట్టు కోరుతున్నాడు ఆయన? పరమగీత 2 బలురక్కసి చెట్లలో వల్లి పద్మ కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు. హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చిన స్త్రీ ఎలా కనబడుతుందట? ఏమండి, ఎలా కనబడుతుంది? వల్లి పద్మం అంటే మంచి శ్రేష్టమైన పువ్వుగా కనపడుతూ ఉంది. అలా నువ్వు భావించుకున్నప్పుడు మీ ఇద్దరి మధ్యలో ఏమొస్తుంది? ప్రేమ వస్తుంది. ఇంకా గొడవలుండు. అలాగే పురుషుని గురించి ఏం చెప్తుంది దేవుడు? వాక్యం ఏం చెప్తుంది? అడవి వృక్షములలో జల్దర వృక్షం ఎలా ఉండునో పురుషులలో నా ప్రియుడు అలా ఉన్నాడు. అంటే జల్దర వృక్షం అంటే దేవుని బిడ్డలారా యాపిల్ అట. యాపిల్ వల్లే నా భర్త ఉన్నాడు అని ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. మన ఏరబాబు కూడా ఒకరినొకరు ఏం చేస్తారు? చాలా ప్రేమిస్తున్నారట దేవుని మందిరానికి వచ్చేటప్పుడు. ఒక భార్య సాక్ష్యం చెబుతుంది, పాస్టర్ గారితో చెబుతుంది, ఏరబాబు చాలా మారాడండి అని. ఏమయ్యాడు? మారాలి, మారులు కాక. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు ఈ అందరిలో కల్లా నా భార్య చాలా అందంగా ఉంది అంటున్నాడు. అలా అనుకున్నప్పుడు ఏమొస్తాయి? ఏమన్నా వస్తాయా? చాలా సంతోషం, ప్రేమ వస్తుంది. అందువల్ల దేవునికి ఇచ్చిన భార్యను బట్టి దేవునికి స్తోత్రమని దేవుని మహిమపరచాలి. దేవుని మహిమపరిచినట్లయితే దేవుడు నీ కుటుంబాన్ని ఏం చేస్తాడు? దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అటు రీతిగా మన వాసయ్య గారి కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదించునుగాక. మోకరించిన ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీకు వందనాలయ్యా. దయగలిగిన స్వామి, కృపా సత్య సంపూర్ణుడా, మా ప్రాణపురుడా, విమోచకుడా, నీకు వందనాలు. ఈ రీతిగా నాయనా ఈ బిడ్డలు నీ రక్తంలో కడగమని బిడ్డలుగా ఇక్కడ కూడుకోవటానికి ప్రభువా మన ప్రియులు బసవయ్య గారు నాయనా ఒక కృతజ్ఞత కోటికి ఏర్పాటు చేస్తున్నారు. అందరు బట్టి వందనాలు. అనేకమైన శ్రేష్టమైన మాటలు అయ్యా మీరు మాట్లాడి ఉన్నారయ్యా. ఎన్న వాక్యము అయ్యా బిడ్డల హృదయాలు నీరు కత్తి ఫలింప చేయండి. నిజమేనాయన, మేలు చేసినప్పుడే కాదు ప్రతి విషయంలో నీ స్తుతించాలి. అలాగే ప్రభువా అయ్యా నీవు సాక్షిగా మేము ఉండాలి. మేలు మరచిపోయేవారి కాదు, సాక్ష్యంగా ప్రభు మేము ఉన్నప్పుడు ప్రభు నీకు మహిమ వస్తుంది. అలాగే దేహం మాది కాదయ్యా, ఈ దేహము ద్వారా కూడా నీ మహిమపరచాలి. అటు రీతిగా మందరితో మాట్లాడేది నీకు వందనాలు చెల్లిస్తూ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. మా శ్రీగాలు ఇచ్చిన సతీమణి వారి కుమారుడు కూడా మనోసంతాన్ని జ్ఞాపకం చేసుకోనండి. వారి చేతి పనులన్నిటి దీవించండి. వారికి ఇచ్చిన వ్యవసాయాన్ని దీవించండి, పాడి పంటలు దీవించండి. ఇంకా మంచి ఆరోగ్యంతో నింపండి అయ్యా. మంచి నాయన కృపను నా బిడ్డలను అనుగ్రహించండి. ఇప్పుడు వచ్చిన బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరిని నీ చేతులతో దీవించమని యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన పుణ్యమైన నామాన ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. బసయ్య గారు సాక్ష్యం చెప్తారా? ముగించేద్దాం. ఇక్కడ కూడి ఉన్న వారందరికీ పూర్తిగా అది ఫోటో తెచ్చుకోవడానికి కరెంట్ షాక్ ఈరోజు నాకు యాక్సిడెంట్ అయింది, కానీ అయినా కానీ దేవుడు నన్ను రక్షించును. దాని గురించి కాదు, కానీ పెట్టుకోవాలి, పిల్లలు వచ్చి పోతారేమో అని దాన్ని బట్టి నేను చేసిన. మంచిది, మంచి ఉద్దేశం. కుటుంబంగా కూడుకొని
కుటుంబ ప్రార్థన వాళ్ళు ఏర్పాటు చేయాలి, మంచి తలంపు కలిపి పెట్టి ఉన్నారు. బస్సు గారి కుటుంబాన్ని మరొక మారు దేవుడు బహుగా దీవించునుగాక. చివరి ఆశీర్వాదం తీసుకుందాం. అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకొని సెలవు తీసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహాకరుడా, నిత్య నివాసైన మా ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఈ రీతిగా ప్రభువా మీరు అయ్యా మంచి వాతావరణం మాకు అనుగ్రహించారు. వాతావరణం సరిగా లేదని మేము ఆలోచించినప్పటికీ కూడా మా ప్రార్థన విని ప్రభువా ఈ రీతిగా చక్కని వాతావరణాన్ని మీరు అనుగ్రహించినారు. అందుని బట్టి వందనాలు. అదే మీరుగా మీ బిడ్డలు కూడా ఏర్పాటు చేశారయ్యా. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను, ముఖ్యంగా ఈ కుటుంబాన్ని దీవించింది అయ్యా. తోటి సేవకులు దానియేలు గారు, అలాగే మరి బాసయ్య గారి వారి కుటుంబ బిడ్డలు, రక్త సంబంధులు, వారందరూ కూడా జ్ఞాపకం చేసుకుని దీవించండి. మరి తమ్ముడు గారు, వారి తమ్ముళ్ళు ఉన్నారు, వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇంకా రక్షణ లేని వారి రక్షణ తక్షణ మేము పొందండి. యేసు ప్రభువు త్వరగా రాబోతున్నాడు కాబట్టి పొందుకున్న రక్షణ ఒకవేళ వినియోగపరచకుండా లేని వారు అనుగ్రహించి పొందుకున్న వారు కొనసాగాలని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా ప్రతి ఒక్కరిని దీవించండి, కృప చూపండి. చిన్నలో యవనస్తులు నడివేసి కలిగిన వారు, వృద్ధాప్యం తల్లిదండ్రులు ప్రతి ఒక్కరిని దీవించి మీ కృపతో నింపమని యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామాన ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్ముడి సహవాసమున సన్నిధిని ఇక్కడ కూడి వచ్చిన సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైండు నడిపించి బలపరచునుగాక. ఆమేన్. దేవుడు మనందరూ దీవించునుగాక, మనందరికి తోడైండునుగాక. ఆమేన్. అందరికి వందనాలు. మంచిది. అందరికి ప్రేమ విందు ఏర్పాటు చేస్తున్నారు. ఆ ప్రేమ విందు కూడా, ఆ ప్రేమ విందులో పాల్గొని వెళ్ళాలని మన పిల్లలు కోరి ఉన్నారు. ఎవరు భోజనం చేయకుండా వెళ్ళకూడదు, అందరూ భోజనం చేసి వెళ్ళవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నారు. మరొక మారు దేవుడు మనందరూ దీవించునుగాక. ఆమేన్. ఈ చైర్స్ తీసారు.